శ్రీ గురుభ్యో నమః. వృశ్చిక రాశి వారికి సప్తమ స్థానంలో రవి, అష్టమ స్థానంలో బుధుడు, భాగ్యస్థానంలో శుక్రుడు గురువు, దశమ స్థానంలో కేతువు, ఆరింట కుజుడు, పంచమ స్థానంలో శనేశ్వరుడు, చతుర్థ స్థానంలో రాహువు. హైయర్ ఎడ్యుకేషన్ కోసం తీసుకునే నిర్ణయాలు కలిసి వస్తాయి. తండ్రి గారి ద్వారా రావాల్సినటువంటి పరపతి, పలుకుబడి, ఆస్తి, వ్యవహారాలు, ఇతరితర ముఖ్యమైనటువంటి ప్రాపర్టీసు, అసెట్స్కి సంబంధించినటువంటి అంశాలు కాలక్రమేణా మీరు అందుకోగలుగుతారు. మంచి ప్రయోజనాలను పొందగలుగుతారు. ప్రత్యేకించి సెల్ఫ్ డ్రైవింగ్ చేసేవాళ్ళు ఒక వారం 10 రోజుల పాటు నిదానంగా వ్యవహరించండి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఆప్ట్ చేయండి. ఈ 15-20 రోజుల తర్వాత మీరు మళ్ళీ సెల్ఫ్ డ్రైవింగ్ ప్రారంభించుకోవచ్చు. ఇబ్బంది ఏం లేదు. ఈ డ్యూరేషన్లో మాత్రము ఇతరుల సహాయం తీసుకోవడం మంచిది, లేదా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఆప్ట్ చేయండి. ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు అవసరం. కొత్త పెట్టుబడులకు సంబంధించి తెలియనటువంటి అంశాలలో మాత్రం మీరు ఇన్వాల్వ్ కావద్దు. ఎవరో చెప్పారు, బాగుపడ్డామన్నారు, నిజమేంటో అబద్ధమేంటో తెలుసుకోండి. వాళ్ళు ₹1 వచ్చాయన్నంత మాత్రాన వచ్చేస్తే వాళ్ళు మనతో ఎందుకు మాట్లాడతారు? మినిమం కామన్ సెన్స్ అది. అవతల వాళ్ళకి డబ్బులు వస్తే మనతోటి మాట్లాడరు కదా. ఇది మనం తెలుసుకోవాలంటే వాళ్ళకి రాలేదు, వాళ్ళు ఎక్కడో ఇరుక్కున్నారు, మనల్ని కూడా ఇరికిద్దామని అనుకుంటున్నారు. ఇలాంటి వాటికి పాసిబిలిటీ ఉంది. ప్రస్తుతం బయట ఇలానే జరుగుతోంది కాబట్టి మనం ఇరుక్కునే అవకాశం ఉండొచ్చు, బోర్లా పడే అవకాశం ఉండొచ్చు. కాబట్టి తెలుసుకొని వ్యవహరించండి. ఉద్యోగంలో పరిస్థితులు బాగాలేదనుకున్న వారు ఖచ్చితంగా జన్మజాతకంలో ప్రాబ్లం ఉండుంటుంది. అక్కడ మీరు రెక్టిఫికేషను, రెమెడీసు చేసుకుంటే ఉద్యోగంలో అభివృద్ధిని పొందగలుగుతారు. కేవలం ఉద్యోగం మారటం వల్ల మాత్రం మీకు ఉపయోగం రాదు. ఇది తెలుసుకొని మెలగండి. ఈ వారం పరిహారం: గురువారం రోజున, శుక్రవారం రోజున లక్ష్మీదేవి అష్టోత్తరాన్ని పఠించండి. లక్ష్మీ తామర ఒత్తులతో, అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. నుదుటన నాగసింధూరాన్ని ధరించండి. దీనివలన నరదిష్టి తొలగిపోతుంది, ఆకర్షణ పెరుగుతుంది, ధనాదాయం పెరిగే విధంగా మంచి పరిణామాలు ఏర్పడతాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కొంతమంది ద్వారా చికాకులు ఏర్పడే అవకాశం ఉంటుంది. వాళ్ళు వేధించడము, ఇబ్బంది పెట్టడము, మిమ్మల్ని ప్రోత్సహించకుండా ఏదో ఒక విధంగా క్రిటిసైజ్ చేయడము, కమెంట్ చేయడము, మీరు చేస్తున్నటువంటి పనులు బాలేదని విమర్శించే అవకాశం ఉంటుంది. కావున ప్రతిరోజు దుర్గాదేవి స్తోత్రాన్ని పఠించండి. దీనివలన మీకు మంచి మార్పు వస్తుంది. వాళ్ళు ఏదైనా చెడు అభిప్రాయంతో మిమ్మల్ని ఇబ్బంది పెడదాం అనుకుంటున్న వాళ్ళైతే వాళ్ళు మీ జీవితంలో నుంచి వెళ్ళిపోతారు. అమ్మవారి దయ అనుగ్రహంతో మీరు అంచెలంచెలుగా ఎదగగలుగుతారు. కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్న వాళ్ళ కాలం అనుకూలంగా ఉంటుంది. కొత్త ఆపర్చునిటీస్ని పొందగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు గులాబీ రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5.